హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ బోర్డ్ ట్యూషన్స్. నా ముందు వీడియోలో టాపిక్స్ని మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని ఆశిస్తున్నానండి. అలాగే ఈ వీడియోలోకి కొత్త టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు నేను వచ్చేసా. సో ఈ వీడియోలో మనం ర్యాప్ టెక్స్ట్, హైలైటింగ్ డూప్లికేట్స్, డిలీషన్ ఆఫ్ డూప్లికేట్స్, ఏ డేట్ అక్కరింగ్, డేటా వ్యాలిడేషన్, డ్రాప్ డౌన్ ఇన్ డేటా వ్యాలిడేషన్, చేంజ్ కేస్ అండ్ రౌండ్ ఆఫ్. సో ఈ టాపిక్స్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోవచ్చండి. సో వీటికి సంబంధించి నేను క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను ఇంకా మంచి ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ వీడియోలో ర్యాప్ టెక్స్ట్. ఈ ర్యాప్ టెక్స్ట్ అనేది ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీరు చూడొచ్చండి, హోమ్ ట్యాబ్ ఉంది కదా. ఈ హోమ్ ట్యాబ్లో మనకి ఏబిసి అని ఒక కర్వ్ డౌన్ లెఫ్ట్ సైడ్ ఒక కర్వ్, ఒక యారో అనేది చూపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, మన కర్సర్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ మనం చూడొచ్చు. ఇక్కడ ర్యాప్ ఎక్స్ట్రా లాంగ్ టెక్స్ట్ ఇంటూ మల్టిపుల్ లైన్స్, సో యూ కెన్ సీ ఆల్ ఆఫ్ ఇట్. సో మొత్తం డేటా అంతా కూడా మనం ఏదైతే సెంటెన్స్ ఫామ్ చేసామో ఆ సెంటెన్స్ అంతా కూడా ఒకే సెల్లో మనం చూడొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ నేను ఒక సెంటెన్స్ టైప్ చేసి ఉంచున్నాను ఆల్రెడీ. మనకి ఇక్కడ D2 సెల్లో ఇక్కడ చూడండి, హలో ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాక్ బోర్డ్ ట్యూషన్స్. ఇక్కడ మీరు చూస్తే ఈ సెంటెన్స్ అనేది లెఫ్ట్ టు రైట్ లాంగ్గా ఉంది. ఓకే, సో మనం దీన్ని ఒకే సెల్లో చూడడానికి ఈ ఆప్షన్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు ఆక్యుపై చేస్తుంది, ఇక్కడ D నుండి H వరకు ఆక్యుపై చేస్తుంది. కానీ ఈ సెల్స్ అనేవి మళ్ళీ ఇక్కడ ఏదైనా వేరే డేటా మనం టైప్ చేస్తే చూస్తారండి, మొత్తం అదంతా కూడా హైడ్ అయిపోయింది. సో ఇక్కడ ఏది డేటా లేదు కాబట్టి మనం చూడగలుగుతాం, లేదంటే హైడ్ అయిపోయింది. సో ఇలాంటప్పుడు మనం ఈ సెంటెన్స్ని ఒకే సెల్లో మనం చూడాలనుకునేటప్పుడు ఈ ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తాం. సో ఆటోమేటిక్గా ఈయన చెప్పిన ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడో ఆల్రెడీ, సో ఒకే సెల్లో మనం ఈ డేటా అంతా చూడగలుగుతాం అనమాట. ఇంకా అది మళ్ళీ అంటికి కూడా మనం చేయొచ్చు ఇలా. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఈ ర్యాప్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తామండి. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హైలైటింగ్ డూప్లికేట్స్. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఒక డేటా నేను ఆల్రెడీ టైప్ చేస్తున్నాను. ఈ డేటా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో నుంచి తీసుకున్నదే. సో ఇందులో ఒక 2-3 పేర్లు డూప్లికేట్స్ ఉండొచ్చండి. సో ఇక్కడ మనకి సెలెక్ట్ అయ్యి ఉన్నవి 13 ఉన్నాయి కౌంట్. సో 13లో మనం ఈజీగా డూప్లికేట్స్ ఐడెంటిఫై చేస్తాం. అలా కాకుండా ఒక 1300 ఉన్నాయి అనుకోండి, డేటా 1300 లైన్ ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ 1300 లైన్ ఐటమ్స్లో మనం డూప్లికేట్స్ ఐడెంటిఫై చేయాలంటే మాన్యువల్గా చాలా టైం పట్టేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ డూప్లికేట్స్ హైలైట్ చేసే ఆప్షన్ మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైటింగ్ సెల్స్లో డూప్లికేట్ వాల్యూస్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను నేను. హోమ్ బటన్లో, హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్ రూల్స్లో లాస్ట్ ఆప్షన్ డూప్లికేట్ వాల్యూస్. ఈ బటన్ మనం క్లిక్ చేసాం అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కలర్ కూడా కాంబినేషన్ మనకి అడుగుతుందండి. మనం ఏ కలర్ కావాలి, ఏ కలర్లో హైలైట్ అవ్వాలి అనేది. లైట్ పింక్ ఉంది ఇక్కడ, అలాగే ఎల్లో కలర్, అలాగే గ్రీన్ కలర్. సో మనకి రిక్వైర్డ్ ఫార్మేట్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే లైట్ రెడ్ అనేది ఉంటుంది మనకి. ఈ డూప్లికేట్స్ అనేవి, లేదా యూనిక్ అంటే యూనిక్ చూసారు ఇక్కడ. యూనిక్ అంటే పవన్ అనే పేరు ఒకసారి ఉంది, అలాగే సరిత అనే పేరు ఒకసారి ఉంది. అలా కాకుండా డూప్లికేట్స్ కావాలనేటప్పుడు డూప్లికేట్స్ అయిన కీర్తి అనే పేరు 2 times ఉంది, శైలేంద్ర అనే పేరు 2 times ఉంది. సో దీన్ని మనం అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రోజులో కూడా ఇదే మనం చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూసారా, కాపీ చేశాను, గీత అనేది పేరు కాపీ చేశాను, ఆటోమేటిక్గా గీత 2 times ఉన్నది మనకు చెప్పేస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ డిలీషన్ ఆఫ్ డూప్లికేట్స్. సో ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి, మనం చూస్తాం క్లియర్గా. ఇందులో ఈ లైన్స్ డిలీట్ చేయాలి మనం. సో ఇందులో డూప్లికేట్ వాల్యూస్ని డిలీట్ చేయాలి. సో దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అంటే డేటా వెళ్ళాలండి మనం. ఇక్కడ పైన ఉన్న ట్యాబ్స్లో హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్ అండ్ డేటా. ఈ డేటాలో మనకి ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇంటూ ఆప్షన్ ఉంటుంది, డిలీట్. సో రిమూవ్ డూప్లికేట్స్, డిలీట్ డూప్లికేట్ రోస్ ఫ్రమ్ ఏ షీట్. సో కీర్తి అనే రో అనేది డూప్లికేట్, శైలేంద్ర అనే రో అనేది డూప్లికేట్ ఉంది, అలాగే గీత అనే రో కూడా డూప్లికేట్ ఉంది. సో ఇట్లాంటప్పుడు మనం ఈ ఆప్షన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనం సెలెక్ట్ చేసిన డేటా అనేది హైలైట్ చేసి డిలీట్ చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, క్లిక్ చేస్తున్నాను నేనైతే.
ఓకేనండి. సో డిలీట్ అయిపోయింది. ఏవైతే డూప్లికేట్ మనకి హైలైట్ అయ్యాయో అవన్నీ డిలీట్ అయిపోయి మిగతా వాల్యూస్ అలా ఉండిపోయాయి. సో ఇలా డూప్లికేట్స్ని మనం డిలీట్ చేయొచ్చు. ఎక్కువ డేటా ఉండేటప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇది పైన ట్యాబ్స్లో డేటా అనే ట్యాబ్లో వెళ్ళాలి. ఈ డేటా లోపల ఇక్కడ మనకి డేటా టూల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ డేటా టూల్స్లో ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఏ డేట్ అక్కరింగ్. సో డేట్ అక్కరింగ్ అంటే ఏంటి? సో మనకేంటంటే చాలామంది ఆఫీసెస్లో ఒక ట్రాకర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ట్రాకర్ ఎందుకు ఎలా మెయింటైన్ చేస్తారంటే ఒక స్కెడ్యూల్ లాంటిది. ఒక స్కెడ్యూల్ అంటే ఏ రోజు ఏ టాస్క్ చేయాలి. సో రేపు ఒక టాస్క్ చేయాలంటే అది ఈ రోజే మనకి రిమైండర్ రావాలని, రేపు చేయాల్సిన పనులు ఈరోజు చూసుకోవాలి, ఇట్లా అనమాట. సో ఆ డేటాలో అప్పుడు ఏంటంటే రేపు ఏదైనా డేట్ మెన్షన్ చేసి ఒక డేటా ఉండేటప్పుడు అది ఈరోజే మనకి హైలైట్ అవ్వాలి. మనం దానికి ఈరోజే దానికి సంబంధించిన డేటా మనం గ్యాదర్ చేయలేదా ఒక రిపోర్ట్ రెడీ చేయాలనుకునేటప్పుడు రేపటి డేట్తో ఉన్న టాస్క్ అన్నీ కూడా హైలైట్ అవ్వడం. ఇక్కడ పక్కన ఒక డేటా ఉంది మనకి. సో ఈ డేటాలో ఒక సర్టెన్ ఎంప్లాయీస్ లిస్ట్ ఉంది. అందులో వాళ్ళకి నైట్ డ్యూటీ ఏ రోజు ఎవరు నైట్ డ్యూటీ చేయాలనేది ఒక స్కెడ్యూల్ ఉంది మనకి. సో అయితే ఈ రేపటి డ్యూటీ ఈరోజు మనకు తెలియాల్సి ఉందన్నమాట. సో ఇలా మనకి ఇక్కడైతే ఒక 11 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ ఒక కంపెనీలో ఏకంగా ఒక 200 మందో లేకపోతే 2000 మంది ఎంప్లాయీస్ ఉండేటప్పుడు రేపటి డ్యూటీ ఎవరెవరిదో మనకి ఒక ఫిల్టర్ పెడితే తెలుసుకునేలాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ఫిల్టర్లో ఈ రేపు డ్యూటీ ఎవరెవరికి ఉంది అని మన మేనేజర్ అడిగితే మనం ఫిల్టర్ పెట్టి చెప్పొచ్చు అనమాట. ఎలా చెప్తాం. సో మనం ఇక్కడ డేట్ని మనం మాన్యువల్గా చూసాకంటే దీనికి మనం కండిషనల్ ఫార్మాటింగ్ ఇస్తాం అనమాట. ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో చూడండి లాస్ట్ ఆప్షన్ ఏ డేట్ అక్కరింగ్. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఎస్టర్డే వచ్చింది డిఫాల్ట్గా. ఎస్టర్డే కాకుండా టుమారో పెడతాం మనం. టుమారో రేపటిది. అలాగే టుడే హైలైట్ కావాల్సి ఉంటే టుడే కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ వీక్లో ఏమైనా పడి ఉంటే లాస్ట్ వీక్లో ఎవరెవరు పడ్డారు, ఎవరెవరు డ్యూటీస్ అయ్యాయి అనుకుంటే ఆ డ్యూటీస్ అన్ని కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మేనేజ్మెంట్ రిపోర్ట్ కోసం లాస్ట్ వీక్ ఎవరెవరు డ్యూటీ చేశారు అని మనకి ఏదైనా రిపోర్ట్ అడిగినప్పుడు ఈ లాస్ట్ వీక్ అని క్లిక్ చేస్తే వాళ్ళందరూ కూడా వచ్చేస్తుంది అనమాట. అలాగే దిస్ వీక్, అలాగే నెక్స్ట్ వీక్, అంటే ఇక్కడ ఉన్న డేటా వరకు నెక్స్ట్ వీక్ వరకు మనకు టైం టేబుల్ ఉంది. సో ఇలా టుమారో డ్యూటీ ఎవరిది అనేది మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇదే డేట్ ఇంకెవరికైనా ఉన్నదనుకోండి, ఇద్దరు కేసు అనుకోండి డ్యూటీ. సో టుమారో డ్యూటీ, రేపటి డ్యూటీ ఎవరికి పడింది అనేది మనం ఈ కండిషనల్ ఫార్మేటింగ్ ద్వారా హైలైట్ అవ్వచ్చు. సో ఇలా ఇప్పుడు మనం ఏంటంటే ఫిల్టర్ పెట్టవచ్చు. కలర్ అయితే హైలైట్ ఉంది చూసారా, ఇది రేపటికి కీర్తి మోనికా డ్యూటీస్ ఉన్నాయి అని మనకు తెలిసిపోతుంది అనమాట. ఇలాగే ఎక్కువ మంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఈ ఎక్సెల్ షీట్లో వాళ్ళందరికీ రేపు ఎవరెవరు డ్యూటీ ఉంది అని అడిగినప్పుడు మనకి ఈ కండిషనల్ ఫార్మేటింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే డ్రాప్ డౌన్. ఇక్కడ మనకి 11 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ ఏదో ఒక కాలంలో వీళ్ళ పేర్లన్నీ ఒకే దగ్గర మనకి డ్రాప్ డౌన్లో రావాలి. సో లిస్ట్ని ఎలా సెలెక్ట్ చేసి పెట్టవచ్చు, అలాగే టైప్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇదే ఇక్కడ డ్రాప్ డౌన్ మనం అప్లై చేసి చూద్దాం. డ్రాప్ డౌన్ అనేది మనకి డేటాలో డేటా వ్యాలిడేషన్ ఆప్షన్లో మనం చూడవచ్చు. ఇక్కడ మన లిస్ట్ క్లిక్ చేయాలండి. ఈ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ లిస్ట్ యొక్క సోర్స్ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ డ్రాప్ డౌన్ వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా. అలాగే ఇక్కడ మనం ఏదైనా నేమ్ మార్చినప్పుడైతే ఆటోమేటిక్గా అది మారిపోతుంది. ఇప్పుడు రోహన్ ఉంది, రోహన్ని మనం మోహన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. రోహన్ ప్లేస్లో మోహన్ వచ్చింది. సోర్స్ డేటా ఇక్కడ ఏ చేంజ్ చేశారో ఆ చేంజెస్ ఆటోమేటిక్గా ఇక్కడ డ్రాప్ డౌన్లో అప్డేట్ అయిపోతాయి మనకి. ఇది ఒక మెథడ్. అలాగే డ్రాప్ డౌన్ ఇది ఒక మెథడ్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి.
అలాగే డ్రాప్ డౌన్ లిస్ట్ మనం సెలెక్ట్ చేసి మనమే టైప్ చేసుకుంటాం. ఇక్కడ ఒక సోర్స్ ఇవ్వకుండా మనమే టైప్ చేసుకుంటే ఎలా చేయొచ్చు. డేటా వ్యాలిడేషన్, ఇందులో మనం లిస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. మనం రాజు, పవన్, మోహన్, పావని ఎట్సెట్రా. ఇలా చూడండి, లిస్ట్ ఇచ్చాను. నేను అక్కడ లిస్ట్ ఏదైతే ఉందో అదే వచ్చింది. సో మనం ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే అక్కడికి ఆ లిస్ట్ని మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేటాలో డేటా వ్యాలిడేషన్ ఇక్కడ ఎలా వచ్చిందంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం కాబట్టి ఆ సెల్లో సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏమున్నాయో ఆ నేమ్స్ అనే మనకు వచ్చాయి. ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఏవి కాకుండా ఎస్ఆర్ను కూడా పెట్టుకోవచ్చు మనం. ఎస్, నో వచ్చింది, పాత ఉండిపోయిందండి అది. సో ఎస్ ఆర్ నో. సో ఇదే మనం ఎలా ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, ఇక్కడ కూడా మనం డన్ ఆర్ నాట్ డన్ పెట్టుకోవచ్చు మనం ఇక్కడ కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా వ్యాలిడేషన్లో లిస్ట్ డన్ నాట్ డన్, డన్, ఇది కూడా డన్. డేటా వ్యాలిడేషన్ డన్. నెక్స్ట్ చేంజ్ కేస్ నాట్ డన్, నాట్ డన్. సో ఇలా మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఇది డేటా వ్యాలిడేషన్ డ్రాప్ డౌన్ పాయింట్ అనేది మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ కేస్. చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్కి మనం ఇదే సెంటెన్స్కి మనం చేంజ్ కేస్ అప్లై చేసినప్పుడు చేంజ్ కేస్ ఎలా మార్చాలి, ఇది అంతా కూడా సెంటెన్స్ కేసులో ఉందండి. సెంటెన్స్ కేసులో ఉంది ఇది. సో దీన్ని మనం అప్పర్ కేస్ లోవర్ కేస్ ఎలా మార్చవచ్చు మనం మీకు చూపిస్తాను. అప్పర్, సరే మొత్తం అప్పర్ కేసులో మారిపోయింది మనకి. అలాగే కంప్లీట్ లోవర్ కేస్, లోవర్, కంప్లీట్గా లోవర్ కేస్ ఉంటుంది. అలాగే ప్రాపర్ అంటే మనకి ఏంటంటే ప్రతి వర్డ్ కూడా క్యాప్స్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఎక్కువగా నేమ్స్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు, రాసపల్లి అని ఉంది. సో దీనికి మనం ఈ రాసపల్లి కూడా క్యాప్స్తో స్టార్ట్ అవ్వాలండి, ఆర్ అనేది. సో ఎట్లా మనకి ఏంటంటే ప్రాపర్ కేస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ప్రాపర్ రాజు, రాసపల్లి నేమ్స్. అంటే నేమ్స్ మనం నేమ్స్లో ఏంటంటే చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి కొంతమందికి. వీర వెంకట సత్యనారాయణ. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే వీర అనేది వీర క్యాప్స్తో స్టార్ట్ అవ్వాలి, వెంకట క్యాప్స్తో స్టార్ట్ అవ్వాలి, సత్యనారాయణ క్యాప్స్తో స్టార్ట్ అవ్వాలి. సో ఇట్లాంటప్పుడు ప్రాపర్ కేస్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, సెంటెన్స్ కేసు, అప్పర్ కేసు, లోవర్ కేసు ఇట్లా. సో ఇది చేంజ్ కేసు ఇది. అలాగే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే రౌండ్ ఆఫ్. ఈ రౌండ్ ఆఫ్ అనేది రౌండ్ ఆఫ్, ఎం రౌండ్ రెండు ఆప్షన్ ఉన్నాయండి. రౌండ్ ఆఫ్కి ఎం రౌండ్కి ఏంటి తేడా? చేంజ్ కేస్ టాపిక్ అయిపోయింది కదండి, దీనికి మనం అంటాను. అలాగే రౌండ్ ఆఫ్ అనేది మనకి డెసిమల్స్ రౌండ్ అప్ చేయడానికి ఈ రౌండ్ అప్ అనే వాల్యూ ఇచ్చేస్తాం. ఇందులో కూడా మనకి ఏంటంటే రౌండ్ అప్, రౌండ్ డౌన్, రౌండ్ 3 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు 3 నేను చేసి చూపించేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 0.7 ఇది మనకి ఒక వాల్యూ ఉంది, ఒక అమౌంట్ వాల్యూ, సారీ ఇలా ఉంది. సో దీనికి మనకి ఏంటంటే రౌండ్ అప్, రౌండ్ డౌన్ ఎలా వస్తాయి వాల్యూస్ అనేది మనం చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తే రౌండ్ అప్ చూద్దాం. రౌండ్ అప్ సెల్ వాల్యూ
0. చూసారా, రౌండ్ అప్ అనేసరికి ఈ 36 అనేది పైకి తీసుకెళ్ళింది అనమాట. అంటే నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 7. సో 5437 వచ్చింది. అలాగే రౌండ్ డెసిమల్స్ నేను 0 ఇస్తున్నానండి. ఇక్కడ డెసిమల్స్ అనేది 0 ఇస్తున్నాను కాబట్టి డెసిమల్స్ని మనం రౌండ్ చేసేయడం కోసం అనమాట. అంటే డెసిమల్స్ 0 ఇచ్చాం కాబట్టి రౌండ్ అంటే నియరెస్ట్. దీనికి తేడా ఏంటంటే ఇది ఈవెన్ మీకు ఇక్కడ 7 కాకుండా 3 ఉన్నా సరే ఇక్కడ 7 ఉంటుంది. ఎందుకంటే రౌండ్ అప్ పైకి తీసుకెళ్ళింది. 6.3ని 7 తీసుకెళ్ళింది. ఇక్కడ రౌండ్ అయినసరికి అంటే నియరెస్ట్ అనమాట. మీకు ముందు 7 ఉండేటప్పుడు 37 వచ్చింది, 3 ఉండేటప్పుడు 5 కన్నా హాఫ్ కన్నా తక్కువ ఉంది కాబట్టి 36 వచ్చింది. అట్లాగే రౌండ్ డౌన్ వాల్యూ రౌండ్ డౌన్. ఎలాగా 3 ఉంది కాబట్టి రౌండ్ డౌన్ అయిపోయింది. అలా కాకుండా ఇక్కడ 3 కాకుండా 8 ఉందనుకోండి, అయినా సరే 6 ఉంటుంది ఇక్కడ రౌండ్ డౌన్. ఈ రౌండ్ అనేది ఏంటంటే నియరెస్ట్. హాఫ్ కన్నా ఎక్కువ ఉంటే పైకి, హాఫ్ కన్నా డౌన్ ఉంటే కిందకి. కానీ మనకి అలా కాకుండా ఇప్పుడు పైకే ఉండాలి అంటే 3.1 అయినా సరే ఆ 1 ఒక్క డెసిమల్ కూడా నెక్స్ట్ నెంబర్ తీసుకెళ్ళాలనుకునేటప్పుడు రౌండ్ అప్ చేస్తాం. ఒక్క నెంబర్ ఉన్నా సరే డెసిమల్స్ ఎంత ఉన్నా సరే అది కింద నెంబరే ఉండాలనుకున్నప్పుడు రౌండ్ డౌన్ చేస్తాం. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎం రౌండ్ అనేది ఎలా చేస్తాం. ఎం రౌండ్ అనేది ఏం యూజ్ చేస్తాం మనం. ఎం రౌండ్ అనేది ఇప్పుడు మన డెసిమల్స్ కోసం రౌండ్ ఆఫ్ అనేది యూజ్ చేసాం. ఎం రౌండ్ అంటే అమౌంట్ అనమాట. అంటే ఒక 10 రౌండ్ ఆఫ్ వాల్యూ 10 ఉండాలి, రౌండ్ ఆఫ్ వాల్యూ 100 ఉండాలి, లేదా రౌండ్ ఆఫ్ వాల్యూ థౌజండ్స్లో ఉండాలి అనుకునేటప్పుడు మనం ఎం రౌండ్ అనే వాల్యూని మనం యూజ్ చేస్తాం. ఎం రౌండ్ అనే ఫార్ములా మనం యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ నేను ఎం రౌండ్ అనే ఆప్షన్ పెడతాను. ఫార్ములా పెట్టేటప్పుడు ఇదే వాల్యూ తీసుకుందాం మనం. చూసారా, జస్ట్ మూవ్ చేస్తాం మనకి క్లియర్గా ఉంటుందని. ఇక్కడ కూడా క్లియర్ చేస్తాను. ఇక్కడ చూడండి, 36 కాస్త నియరెస్ట్ 10 ఏముంది అనేది 40. సో ఇన్ కేస్ ఇది 3-4 అయింది అనుకోండి, నియరెస్ట్ 10కి వెళ్ళిపోయింది అది. ఈ వాల్యూ చూడకండి, ఈ వాల్యూ చూడండి. నియరెస్ట్ 10 అంటే 34కి నియరెస్ట్ 10 ఏదంటే 30 రూపీస్. అలా కాకుండా 36కి నియరెస్ట్ 10 40 రూపీస్. అలాగే సేమ్ ఇక్కడ మనకి ఏంటంటే 100 కావాలనుకోండి, 100 రౌండ్ ఆఫ్ 400. సో 436 రూపీస్కి నియరెస్ట్ 100 400. అలా కాకుండా ఇది మనకి 36 కాకుండా 86 ఉందనుకోండి, 5500. సో ఇదండి ఈ వీడియోలో మనం నేర్చుకున్న టాపిక్స్ ఇవి. సో ఇవన్నీ కూడా మీకు నీట్గా అర్థమయ్యి అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ మీకు స్టిల్ ఏమైనా డౌట్ ఉన్నా, మీరు చేసే మీ ఆఫీస్ సంబంధించిన డేటాలో ఏమైనా ఫార్ములాస్ అడ్జస్ట్మెంట్ అవ్వకపోయినా, అవి ఎలా చేయాలో మీకు డిఫికల్ట్ అనిపించినా సరే నాకు కామెంట్ రూపంలో మెన్షన్ చేస్తే నేను మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా నేను ఎక్సెల్ షీట్లో ఫార్ములాస్ వేసి మీకు పంపిస్తాను నేను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని టాపిక్స్తో మీ ముందు మళ్ళీ నేను ఉంటా. థ్యాంక్ యూ సో మచ్.